ఓం శ్రీ గురుభ్యో నమః. ఇలాగా రమణ మహర్షి దగ్గర అనేక మంది భక్తులు చేరుతూ ఉన్నారు, శరణాగతి చేస్తూ ఉన్నారు. ఆ శరణాగతి చేసిన వాళ్లకు ఆయన అనుగ్రహాన్ని ఇస్తూనే ఉన్నారు. అలాగే ఒక భక్తుడు వచ్చాడు, స్వామివారి పాదాలపై పడి, ఈ బతుకు భారాన్ని నేను మోయలేకపోతున్నాను అని భగవాన్ పాదాలపై పడి, నా గతేమిటి, ఈ భారాన్ని మొత్తం నీ పాదాల చెంత ఉంచేస్తున్నాను అని చెప్తూ, బాధపడుతూ దుఃఖపడుతూ, నేను తరించేది ఎలాగ స్వామి, మీరే ఉపేక్షిస్తే ఇంకెవరు నాకు దిక్కు అని దుఃఖంతో శరణాగతి చేస్తూ మొత్తుకున్నాడు. అలా మొత్తుకుంటూ ఏడుస్తూ పాదాల మీద కన్నీళ్ళ చుక్కలు పడుతూ ముఖం పైకెత్తి స్వామివారి ముఖంలోకి చూశాడు. స్వామివారు రమణ భగవాన్ అన్నారు, నీ పని అయిపోయింది, నా పని చేస్తా, వెళ్ళు అన్నారు భగవాన్. ఆ భక్తుడికి అర్థం కాక అట్లాగే చూస్తూ కూర్చున్నాడు. ఆయనకు అర్థం కాలేదు. మొదటి తరగతి ప్రయాణికుడు ఒకానొక ఊరికి టికెట్ కొనుక్కుంటాడు. రైలు ఆ ఊరికి తెల్లారగట్ల 3 4 చేరుతుంది కదా. ఆ కారణంగా రాత్రంతా మేలుకొని కూర్చుంటాడా? అలా ఎప్పుడు చెయ్యడు కదా. ఫలానా స్టేషన్ వచ్చే ముందు తనను లేపమని గార్డుకి చెప్పి హాయిగా నిద్రపోతాడా లేదా? ఇప్పుడు అర్థమైందా నీకు? ఇప్పుడు తెలిసిందా అని భగవాన్ ఆ భక్తుణ్ణి చూస్తూ ఇదంతా ఉదాహరణగా చెప్పారు. అప్పుడు ఆ భక్తుడు చెప్పాడు, తెలిసింది స్వామి, ఇంక నేను నిర్విచారంగా ఉండగలను అని చెప్పి భగవాన్ పాద పద్మాలను కళ్ళకద్దుకున్నాడు భక్తుడు. పూర్తి శరణాగతి అంటే ఇంక నేను నా గురించి నేను ఆలోచించను, ఈ శరీరం గురించి నేను ఆలోచించను, ఈ బరువు బాధ్యత భారాన్ని గురించి నేను ఆలోచించను, నీ పాదాల చెంత చేర్చేశాను అని బరువు దించుకున్నట్లయింది మనస్సుకి. నాకు చెప్పుకున్నారు కదా, ఇక మీ బరువు నేనే మోస్తాను అని భగవాన్ చెప్పిన తర్వాత కూడా నిశ్చింతగా ఉండలేని వాడు దురదృష్టవంతుడే కదా. భగవాన్ సన్నిధికి వెళ్ళనక్కర్లేదు, మీ హృదయంలోనే ఉన్నాడు భగవాన్. వారికి నివేదించుకుంటే చాలు. ఆ నివేదించుకోవటమే చేతనవ్వాలి. కోరుకుంటున్నావా? ఫలితాలు అడుగుతున్నావా? నేను కర్మ చేశాను అనుకుంటున్నావా? పూర్తి శరణాగతి చేస్తున్నావా? అన్నీ నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను అంటే ఇంకేముంది నాలో? ఆలోచిద్దాం. ఆత్మవిశ్వాసం లోపల ఉంటే, పూర్తి విశ్వాసం మనస్సు గనక శరణాగతి చేస్తే చాలు. ఇలా జరిగిపోతున్నాయి భక్తుల అనుభవాలు, భక్తులకు భగవాన్ ఉపదేశాలు. ఇలా సాగుతూ ఉండగా ఆశ్రమంలో హెచ్ఎంఆళ్ళకి అనారోగ్యంగా ఉంది అని ఎవరో చెప్పారు. బాధపడుతోంది పాపం. ఆమెకు ఎడతెరిపి లేకుండా వాంతులు అవుతున్నాయి అని ఆశ్రమంలో తెలిసింది. ఆశ్రమవాసి ఒకళ్ళు అది చూసి హెచ్ఎంఆళ్ళతో అన్నారు, ఒకసారి వెళ్ళి హెచ్ఎంఆళ్ భగవాన్తో చెప్పుకోవచ్చు కదా నీ బాధని, మీకు నెమ్మదిస్తుంది కదా అన్నారు. ఆవిడకి పిచ్చి కోపం వచ్చేసింది. నేను చెప్పుకోవాలా, తనకు తెలీదా, నిద్రపోతున్నాడా ఏమి అన్నది ఆమె నిష్ఠూరంగా. ఎందుకంటే బిడ్డగా ప్రతిరోజు భోజనం తీసుకొని భిక్ష తీసుకొని వస్తుంది కదా. ఆమెకు తెలీదా ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ నిష్ఠూరం, ఆ కోపం, ఆ బాధ ఎవరి మీద చూపిస్తాం? మనకి ప్రేమ ఉన్న వాళ్ళ మీద కదా ఇలా మాట్లాడతాం. అలాగే నిష్ఠూరంగా ఆమె కూడా అన్నది. మళ్ళీ ఆ తరువాత వాంతి చేసుకోలేదు ఆమె, తగ్గిపోయినాయి. భక్తులకు భయపడతాడు భగవంతుడు. అందుకే హెచ్ఎంఆళ్ళకి కోపం వచ్చేసరికి హడలిపోయి ఆమె బాధను నివృత్తి చేసేశారు భగవాన్ అని ఆశ్రమంలో భక్తులందరూ చెప్పుకున్నారు. ఇలా ఉంటాయి భగవాన్ అనుగ్రహం. భక్తులు ఎలా శరణాగతి చేస్తే అలా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. ఒక భక్తుడు వచ్చి
నాకు మీ అనుగ్రహం ప్రసాదించవలసింది అని ఆర్తితో ప్రార్థించాడు. అప్పుడు భగవాన్ చెప్పారు, పీకలోతున గంగానదిలో ఉండి దాహం దాహం అని అరిచే వాళ్ళకి నేనేం చెప్పేది అన్నారు భగవాన్. వారి అనుగ్రహం అప్రతిహతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరి శ్రద్ధాభక్తులను బట్టి వారికి అంతగా లభిస్తూ ఉంటుంది. అంటే మన మానసిక వృత్తులు బహిర్ముఖం కాకుండా సాధకుడిని అంతర్ముఖుడిని చేస్తుంది. వారి నోటి నుండి ద్యోతకమయ్యే శక్తి పాతం అట్లాంటిది. పులి నోటబడ్డ మాంసపు కండ తప్పించుకోగలదేమో కానీ నా అనుగ్రహానికి పాత్రులైన వ్యక్తులు తప్పించుకోలేరు, వారిని ఉద్ధరించి తీరుతాను అని రమణ భగవాన్ ఆజ్ఞగా చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పలేదు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని అనలేదా? కృష్ణుడు ఇప్పుడు దేహదారి అయి లేనంత మాత్రాన వారు చెప్పింది ఇప్పుడు వర్తించదా? ఏనాటికైనా వర్తిస్తుంది కదా. మన మనస్సులో శరణాగతి చేస్తే నా యోగక్షేమాలు భగవంతుడే చూసుకుంటాడు అని మనకు అర్థం కావట్లేదా? ఇప్పుడు మనం అలాంటి భక్తితో ఉంటే, అనుభవంలో మనకి భగవంతుడు ఉన్నాడు అనిపిస్తే ఆ శ్రద్ధ, ఆ భక్తి, ఆ నిశ్చింత సరిపోతుంది కదా. అలాగే రమణ భగవాన్ కూడా ఆజ్ఞ ఇచ్చారు. ఇక మనం సందేహం లేకుండా శరణాగతి చేయటమే ఆలస్యం. సరే, ఇలా సాగుతోంది. శాంతమ్మ అనే ఆవిడ ఉంది కదా. శాంతమ్మ అనే ఒక భక్తురాలకు 40 ఏళ్ళు నిండకుండానే భర్త పోయాడు. 3 కొడుకులు పోయారు. ఒక్కగానొక్క కూతురు పోయింది. ఆ కూతురికి పుట్టినటువంటి బిడ్డ కూడా పోయింది. చూడండి ఒక జీవితం ఎలా ఉంటుందో. ఒంటరిగా బతుకు భారాన్ని మోస్తూ కూర్చుంది. ఒకనాడు శాంతమ్మకి ఏదో ఊళ్ళో ఉద్యోగం చేస్తున్న తన అన్న అల్లుడు కబురు పంపించాడు. అతని భార్య పుట్టింటికి వెళ్ళిందట, తనకు వంట చేసి పెట్టాలట. అందుకోసం పిలిపించాడు. వెళ్ళింది పాపం శాంతమ్మ. వెళ్ళిన నాడే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టిందో లేదో. నీకింత జరిగినా ఇంకా బుద్ధి రాలేదటే. మమకారాలు పెంచుకుంటూ ఎవరికో ఒకరికి సేవ చేసుకుంటూ ఉంటావా? అందుకేనా నువ్వు పుట్టింది? ఏమిటి ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అని ఎవరో అడిగినట్లయింది. వెంటనే లేచింది శాంతమ్మ. అన్నగారి అల్లుడి దగ్గరికి వెళ్ళి, నేను రామేశ్వరం వెళుతున్నాను, పొయ్యి మీద బియ్యం పెట్టాను చూసుకో అని చెప్పింది. ఆయన నిర్ఘాంతపోయాడు. హఠాత్తుగా ఈ ప్రయాణం ఏమిటి, ఏం జరిగింది అని అడిగాడు. ఏమీ జరగలేదు, వెళ్ళాలంతే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాస్తంత గట్టిగానే మనస్సులో నిర్ణయం చేసుకుంది శాంతమ్మ. రామేశ్వరం వెళ్ళింది. ఇంకా ఎన్నో యాత్రలు చేసింది. ఎంతోమందిని సేవించింది. ఎంతోమంది దగ్గర ఉపదేశాలు పొందింది. ఏమి చేసినా తాను ఆశించిన భగవాన్ దర్శనం చేసుకునేదాకా ఆమెకు శాంతి చేకూరలేదు. బయలుదేరిన 9 ఏళ్లకు తిరువణ్ణామలై చేరింది. చూడండి ఎంత సమయం పట్టిందో. భగవాన్ దర్శనం చేసుకుంది. ఆ క్షణంలోనే ఆమె భవతాపం చల్లారింది. ఇక వారిని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఇలాగా శాంతమ్మ భక్తురాలై రమణ మహర్షి సేవకు అంకితమైపోయింది. భగవాన్ సన్నిధానానికి ఎంతో శ్రద్ధగా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. అంతకంతకు పెరిగిపోతూ ఉన్నారు. తమ ఉపదేశాన్ని అనుగ్రహించి శిష్యులుగా అంగీకరించవలసింది అని ఎంతో భక్తిగా వచ్చిన వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ భగవాన్ మాత్రం ప్రత్యేకించి ఎవ్వరికి ఉపదేశం ఇవ్వనూ లేదు, ఎవరిని శిష్యులుగా అంగీకరించనూ లేదు. అందుచేత వాళ్ళంతా భక్తులుగానే మిగిలిపోయారు. ఎవరికి ఉపదేశం ఇవ్వకపోయినా, ఎవరేమి అడిగినా సరే వారి వారి సంస్కారాలకు తగిన సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. ఆ సమాధానాలనే ఉపదేశాలుగా భావిస్తారు చాలామంది. దీక్షనియ్యవలసిందే అని మొండి పట్టుదల పడతారు కొంతమంది భక్తులు. అది మూఢభక్తులు. అది మీకు తెలియకపోతే నేనేం చేసేది? దీక్షనిస్తూనే ఉన్నాను, వీక్షణ దీక్ష అని చెప్పారు. అంటే దృష్టితోటే దీక్షనివ్వటం. ఆ దృష్టి కోణాన్ని అర్థం చేసుకునే దృష్టి భక్తుడికి ఉండాలి. అది లేనప్పుడు మూఢభక్తిగా మిగిలిపోతారు. నిజమే, వారి విశాల నేత్రాల నుంచి నిరంతర ప్రవాహంగా
కటాక్ష వీక్షణాలు ప్రసరిస్తూనే ఉంటాయి. భగవాన్ దగ్గరికి హిందువులే కాదు, మహమ్మదీయులు, క్రిస్టియన్లు, పార్సీలు, బౌద్ధులు, అన్ని మతాల వాళ్ళు వస్తారు. భగవాన్ వర్ణ వివక్షతని, మత వివక్షతని పాటించరు. వారు సర్వానికి అతీతులు. భగవాన్ని ఏదేదో అడగాలని వస్తుంటారు చాలామంది. కానీ వారి సమక్షంలోకి రాగానే వారి సందేహాలు నివృత్తైపోతాయి. ఇది వేలాది మంది అనుభవం. ఇలాంటి వాళ్లలో సుందరేశయ్యర్ భగవాన్కి బాగా ఒక భక్తుడున్నాడు. పాపం అతనికి కష్టాల మీద కష్టాలు వచ్చి పడ్డాయి, భరించలేకపోయాడు. ఆత్మహత్యకు సిద్ధమై కడసారిగా భగవాన్ దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాడు. ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు భగవాన్ విస్తళ్ళు కుడుతున్నారు. సుందరేశ్వరయ్యర్ ఏమీ అడగకుండానే ఆయన్ని చూశారా, ఒక విస్తరిని కుట్టాలంటే ఎంత శ్రమో. అడవికి వెళ్ళాలి, ఆకులు ఏరి తేవాలి, వాటిని ఎండబెట్టాలి, పుల్లలు తేవాలి, వాటిని సన్నగా చీల్చాలి, అప్పుడు ఈ ఆకులు ఒకదానికొకటి అంటుకునేటట్టుగా గుండ్రంగా కుట్టాలి. ఇంత శ్రమపడి కుట్టిన ఆకుని అవతల పారవేస్తామా? అది ఎందుచేత కుట్టబడిందో ఆ పని పూర్తి కావాలి కదా, ఆ తర్వాత కానీ పారేస్తాం. అంటే దాంట్లో భోంచేసిన తర్వాత కానీ పారేస్తాం కదా అన్నారు భగవాన్. సుందరేశ్వరయ్యరికి కనువిప్పు కలిగింది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మానవ జన్మ రాదు, తీరా వచ్చిన తరువాత దాన్ని బలవంతంగా అంతం చేసుకోవడమా? మానవ జన్మలోనే కదా ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోగలుగుతాం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు కదా. భగవాన్ నా ఆలోచన కనిపెట్టే నాకు ఈ బోధ చేశారు. నాకు వచ్చిన కష్ట పరంపర నన్ను జన్మ పరంపర నుండి విముక్తి చేయడానికే వచ్చింది. అందుకే ఈ బోధ చేశారు నాకు. ఈ కష్టాలను సహించగల శక్తిని భగవానే ప్రసాదిస్తారు. ఇలాగా మనస్సులో తలబోస్తూ భగవాన్కి సాష్టాంగ ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. ఇలా ఉంటాయి భగవాన్ ఉపదేశాలు. ఏది సరిగ్గా మాట్లాడరు, కానీ అందరి అనుభవంలోకి తొంగి చూసి వారికి ఏమి కావాలో అది అందిస్తారు. భగవాన్ కరుణ అలాంటిది. మనం శ్రద్ధాభక్తులతో ప్రార్థించటమే, శరణాగతి చెయ్యటమే మనకి తెలిసి ఉండాలి. ఇంకా భగవాన్ అనుగ్రహానికి పాత్రులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అనుగ్రహానికి శరణాగతి చేసే ప్రయత్నం చేద్దామా? మనస్సు పూర్ణ స్థితితో ఆయనకు సమర్పణ చేద్దామా? ఆత్మానుభవం ఎలా ఉంటుంది అని అనుభవించడానికి ఇంకా ప్రయత్నం చేద్దామా? ఓం తత్సత్.